శ్రీగురుభ్యోన్నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం శరదృతువు ఆశ్వయుజమాసం పాడ్యమి నాడు మొదలయ్యే శరన్నవరాత్రుల సందర్భంగా బ్రహ్మశ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారు రచించిన శరన్నవరాత్రులు అనే వ్యాసాన్ని ఆలకిద్దాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమాహారం అమేయమైనది. ఆ మూడు శక్తులకు వరుసగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి ప్రతీకలు. ముగ్గురు శక్తుల సమాహారమే ఆదిపరాశక్తి. సృష్టిలోని శక్తులన్నింటికీ ఆమె మూల కారణమని, ఆ శక్తిని ఆరాధించేవారు ఇహలోక సౌఖ్యాలు, పారలౌకిక సౌఖ్యాలు పొందుతారని దేవీ భాగవత కథనం. ఆ ఆరాధనకు నిర్దేశించినవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు గల 9 రోజులు. శరదృతువులో వచ్చే నవరాత్రులు కనుక శరన్నవరాత్రులని, దేవిని పూజించే రోజులు కాబట్టి దేవీ నవరాత్రులని పిలుస్తారు. పరాశక్తికి మరో పేరైన శారదను ఆరాధించే నవరాత్రులు కనుక వీటికి శారద నవరాత్రులు అనే పేరు కూడా ఉంది. దుష్టులైన రాక్షసులను సంహరించడానికి దేవి 9 అవతారాలు ధరించిందని, 9 రకాల అనుష్ఠానాలతో 9 రోజులు వ్రతం చేసిందని, ఆ వ్రతశక్తి వల్ల కలిగిన బలంతో 10వ రోజున రాక్షస సంహారం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. తొలి రోజు పూజలందుకునే రూపం శైలపుత్రి, హైమవతి, పార్వతి అని నామాంతరాలున్నాయి. ఒక చేతిలో శూలం, మరో చేతిలో కమలం ధరించిన రూపం ఆమెది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈమెను ఆరాధిస్తారు. రెండో రూపం బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, శ్వేతవస్త్రధారణ ఈమె రూపం. తపస్సు చేసినందువల్ల తపశ్చారిణి అనే నామాంతరము ఉంది. మూడో రూపం చంద్రఘంట, సింహవాహిని. ధనస్సు, బాణము, గద, శూలము, ఖడ్గం, పాశం మొదలైన ఆయుధాలు ఉంటాయి. పద్మం, కమండలం, అభయ, వరద ముద్రలతో ఈ దేవిది 10 చేతుల రూపం. జయం, ధైర్యం, వీరత్వం మొదలైనవి వృద్ధి చెందాలనే కాంక్షతో ఈమెను పూజిస్తారు. 4వ రోజున కూష్మాండన్ రూపంలో భూమండలాన్ని సృష్టించిందనే నమ్మకంతో ఆ అర్థంలో కొలుస్తారు. చక్రం, గద, ధనస్సు, బాణము వంటి ఆయుధాలు ఒకవైపు, కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం మరోవైపు ధరించి ఉండటంతో పాటు 8 భుజాలు కలది కాబట్టి అష్టభుజాదేవి అనే పేరుంది. ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ రూపంలో దేవిని పూజిస్తారు. సింహవాహినిగా స్కందమాత పేరుతో 5వ రోజు శాంతి సౌఖ్యాల కోసం పూజలు చేస్తారు. 6వ రూపం కాత్యాయని. త్రిమూర్తుల తేజంతో మహిషాసురుణ్ణి సంహరించడానికి ధరించిన రూపంగా ప్రసిద్ధం. ముందుగా కాత్యాయనుడనే ముని ఈ రూపాన్ని పూజించడం వల్ల